వినపడుతుందో లేదు అసలు మాట. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇది ఎంత ఉన్నా తెల్లగా రావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొమ్మడాయిల పులుసు చేయబోతున్నాము. ఇవి చిన్న బొమ్మడాయిలు కాదు, మామూలుగా కొంచెం సైజు పెద్దవి ఉంటాయి. నాకు కేజీకి 4 పీసులు వచ్చాయి. వాటిని మా నాన్నగారు క్లీన్ చేస్తున్నారు. 4 రోజుల నుంచి వీడియో పెట్టలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల. మీకోసం వీడియో అయితే పెట్టాలని నేను మార్కెట్కి వెళ్ళి బొమ్మడాయిలు తీసుకొచ్చాను. అది మా నాన్నగారు క్లీన్ చేస్తున్నారు, చూపిస్తాను రండి. ఈ చేపకి బాగా బలగ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల దీన్ని ముందుగా మట్టిలో ఇలా క్లీన్ చేసుకొని తర్వాత బండ మీద వేసి రుద్దాలి. రుద్దిన తర్వాత మనకి బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది బొమ్మడాయి. ఈ చేపని తెల్లగా వచ్చేలాగా తవ్వమంటే మా నాన్నగారు ఏమంటే కుదరదు అంటున్నాడు. అందుకని నేనే దిగాను రంగంలోకి. చూద్దాం ఇది తెల్లగా వస్తుందా లేకపోతే ఇలాగే ఉంటుందా కలర్ అని. దీనికి ముళ్ళు ఉంది ఫ్రెండ్స్. ఇది మనం క్లీన్ చేయడం కంటే అక్కడే క్లీన్ చేయించుకోవడం మేలు అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇది ఎంత ఉన్నా తెల్లగా రావట్లేదు. ఫ్రెండ్స్, చేపల క్లీనింగ్ అయితే పూర్తయిపోయింది. మామూలు గెండి బొచ్చి చేపల కంటే ఈ బొమ్మడాయి చేపని తోమడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. నేను కూడా మా నాన్నగారితో కలిసి తోమాను. అదైతే తెల్లగా రాలేదు, కొంచెం 70% వరకు తెల్లగా వచ్చింది. చేపలు కట్ చేస్తున్నారు, కొంతవరకు పర్లేదు. 70% వరకు తెల్లగా అయితే తోమగలిగాము ఇద్దరం కలిసి. నిమ్మకాయ కూడా ఒకటి యూజ్ చేసాము. ఒక దెబ్బ ఇసుకలో పిండి రుద్దడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు మనకి బొమ్మడాయి పులుసు ప్లస్ రాగి సంగటి కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టం ఉందో లైక్ చేయండి, ప్లస్ అలాగే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది బొమ్మడాయి పులుసు తిన్నారో, టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రాగి సంగటి ఎలా చేయాలో కూడా మా ఆవిడ మీకైతే చూపిస్తారు. ప్లస్ బొమ్మడాయి పులుసు కూడా చేయడం ఈ వీడియోలో మీకైతే చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ పిండి మనమైతే దాన్ని రుద్దుతున్నాం దబర్లో. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఇంకా బాగా నీట్గా క్లీన్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇప్పుడు ఈ రోజు మనం బొమ్మడాయి పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీరు ఈ రోజు ఏం వంట చేసుకున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. మేమైతే ఈ రోజు బొమ్మడాయి పులుసు రాగి సంగటి చేస్తున్నాము. ఫ్రెండ్స్, చేపల కూర తయారు చేయబోయే ముందు ఇలాగా మనం వాటిని ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇందులోనే చింతపండు పులుసు కూడా మనం పిండేసి ఒకేసారి తాలింపులో వేసుకొనవచ్చు. లేదు అంటే తాలింపు వేసిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. తర్వాత మనకి ఉప్పు,
బాగా పడుతుంది, కారం బాగా పడుతుంది మొక్కలకి. ఇప్పుడు నేను చేపల కూరలోకి మెంతుల పొడి తయారు చేసుకోవడానికి వీటిని వేపుతున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసాను. ఈ పొడి వేసుకోవటం వల్ల నీసు వాసన అనేది రాదు చేపల పులుసుకి. అందుకని ఈ పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు వేసుకోకుండా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే మీ పక్క ఎంత చేస్తారో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకోవాలి, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరుగుతున్న ఉల్లిపాయలు, టమోటా కూడా వేసుకున్నాను. వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కాసేపు మూత పెట్టి మక్కనివ్వాలి. ఈ విధంగా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు చేపలు వేసుకుంటున్నాం. ఈ విధంగా చేసుకున్న చేప ముక్కలు ఇందులో వేస్తున్నాము. లాస్ట్లో మామిడి ముక్కలు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అలాగే మీకు మా వీడియోలు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు. లాస్ట్ వీక్ మనం చేసిన సముద్ర తీరంలో దొరికే చేపల వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకి మేమైతే వస్తాము. ఇప్పుడు రాగి సంగటి సింపుల్గా ఎలా చేసుకోవాలో మా వైఫ్ మీకు చూపిస్తారు, చూడండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అందులోకి మీరు ఏదైనా కర్రీ బయట నుంచి అయినా తెచ్చుకొని తినొచ్చు, లేదు చేసుకోగలిగితే ఇప్పుడు మేము చూపించాం కదా, బొమ్మడాయి పులుసు కానీ, చేపల పులుసు కానీ ఏదైనా మీరు చేయవచ్చు. చికెన్ కూడా తినొచ్చు. మా వైఫ్ ఏ చేపల కూర అయినా చాలా అద్భుతంగా చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా ఊర్లో కూడా చెరువు ఉంది ఫ్రెండ్స్ ఒకటి. ఆ చెరువు కూడా మీకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాము. అక్కడ ఆ చెరువులో ఉండే చేపలు కూడా తెచ్చి వండి చూపిస్తాం. అవి కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి. సంగటికి 2 గ్లాసులు వేసి బియ్యం కడిగి అన్నం పెట్టున్నాము పొయ్యి మీద. దాంట్లోకి సంగటికి పొడి కలుపుతున్నాము, రాగిపిండి. ఈ విధంగా నీళ్ళు వేసి ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్ పొడి అన్నంలో వేసినప్పుడు ఏంటంటే అవి ఉండలు కట్టేసి పొడి పొడిగా మధ్యలో పిండి పిండిగా ఉండి ఉండలుగా ఉంటుంది. అలా లేకుండా ఈ విధంగా ముందుగానే నీళ్లు పోసి ఒక ద్రావణం లాగా గట్టిగా చేసి పెట్టుకోవాలి. అప్పుడు డైరెక్ట్ దాంట్లో మన అన్నం రెడీ అయిపోయినప్పుడు పోసేసామంటే మనకి ఈజీగా సంగటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి రాగి పిండి అనేది. కలుపుకొని ఇది ఇప్పుడు మనకి ఏదైతే అన్నం రెడీ అయిపోతుందో, అన్నం బాగా ఉడికిన తర్వాత అందులో వేసేసుకోవాలి. చేపల కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. బొమ్మడాయి పులుసు నెక్స్ట్ మనకి రాగి సంగటి కూడా రెడీ అయిపోతే టేస్ట్ చూసేయడమే.
మనం ముందుగా దంచుకున్న మెంతుల పొడి ఇప్పుడు కూరలో వేస్తాం చూడండి ఫ్రెండ్స్. మెంతుల పొడి వేయగానే అంటే స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే నోరు ఊరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చేసింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్నాము. చేపల పులుసు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అన్నము సంగటి అంటే అదే సంగటి అంటే మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఇది రాగి పిండి వేసుకోవాలి. కొంతమంది గంజి వంచి ఆమె వేస్తారు, మేము గంజితోనే కలిపేస్తాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఉంది ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగైతే ఒకరు వేస్తుంటే ఒకరు కలపాలి. ఇది లేడీస్ చేయలేరు సంగటి, కొంచెం బాగా గట్టిగా కలపాలి దీన్ని. అందుకని మనం హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. ఒకరు వేసి ఇంకొకరు కలిపేదానికైతే ఈజీగా ఉంటుంది. మేమిద్దరం ఉన్నాం వీడియో తీయడానికి, అందుకని ఇంకా నేనే వేసి నేనే కలుపుతున్నాను మీకోసం చూపిద్దామని. అందుకే అన్నమాట ఇది చేయలేము. ఇలా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది గంజి వంచేసి చేసుకుంటారు, మేమైతే ఇలా చేసుకుంటాము, చాలా బాగుంటుంది. అంటే ఫ్రెండ్స్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సంగటిలో మా వారు బొమ్మడాయి పులుసు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసిన బొమ్మడాయి పులుసు రాగి సంగటి టేస్ట్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. చూడండి, బాగా వేడిగా ఉంది రాగి సంగటి. అలాగే తీసుకెళ్ళి కాలిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఈ విధంగా సూపర్ ఫ్రెండ్స్. బొమ్మడాయి పులుసు రాగి సంగటి కాంబినేషన్ సూపర్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మనం లాస్ట్ తీసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.